బీహార్లో ఆర్జేడీ యొక్క వర్స్ట్ ఎలక్షన్ అయింది కదా, డిఫీట్ ఓడిపోయింది. దాని తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ ఇంట్లో టెన్షన్స్ కూడా ఇంకా వర్స్ట్ అయినాయి. లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య ఆమె పబ్లిక్ గా చెప్పింది, నేను ఎలక్షన్స్ నుంచి క్విట్ అవుతున్నాను అండ్ నేను నా ఫ్యామిలీని డిజోన్ చేసుకుంటున్నాను, అంటే నేను నా ఫ్యామిలీని వదిలేస్తున్నాను అన్నట్టుగా. ఈవిడ సింగపూర్ బేస్డ్ హస్బెండ్ ని చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. అండ్ బై ప్రొఫెషన్ షీఈ్ ఎ డాక్టర్, బట్ షీఈ్ ఎ హోమ్ మేకర్ అనమాట. అయితే ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత కూడా ఆర్జేడీకి తక్కువ సీట్స్ 25 సీట్స్ ఇవ్వటము, డెస్పైట్ హ్యావింగ్ మోర్ ఓట్ షేర్ ఇవ్వటం అనేది ఆల్రెడీ చాలా ప్రెషర్ తీసుకొచ్చింది అండ్ చాలా కాన్ఫ్లిక్ట్స్ కూడా తీసుకొచ్చింది ఈ పొలిటికల్ డ్రామా మొత్తంలో. ఈ ఆర్జేడీలో మొత్తం తేజస్వి యాదవ్ క్లోజ్ ఎయిడ్ సంజీవ్ యాదవ్ రావడంతో ఈ గొడవలు అనేవి చాలా ఇంకా ముదిరినాయి. డెస్పైట్ దట్ ఇప్పుడు ఈ ఓటమి తర్వాత నేను క్విట్ చేస్తున్నాను పాలిటిక్స్ ని అని చెప్తున్నారు. అండ్ సోషల్ మీడియాలో కూడా ఈవిడ వాళ్ళ బ్రదర్ ని, వాళ్ళ ఫాదర్ ని, వీళ్ళందరినీ అన్ఫాలో చేశారు. ఈవిడ ఇంకా వాళ్ళ ఫాదర్ కి కిడ్నీ కూడా డొనేట్ చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ కావాలి అన్నప్పుడు ఈవిడ డొనేట్ కూడా చేశారు. ఈవిడ రోహిణి పబ్లిక్ తో మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, ఈ క్విట్టింగ్ అండ్ సెపరేషన్ ఫ్రమ్ ద ఫ్యామిలీ అనేది బై ద డెసిషన్ ఆఫ్ సంజయ్ యాదవ్ అండ్ రమీజ్ అస్లం వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, వీళ్ళిద్దర సలహాతో నేను ఇది చేస్తున్నాను అని పబ్లిక్ తో చెప్పారు. లాలూ యాదవ్స్ పొలిటికల్ డైనాసిటీలో ఈ ఫ్యామిలీ గొడవలు కావచ్చు, ఇదంతా అండర్ హై ప్రెషర్ ఉంది. ఇప్పుడు వీళ్ళ డైనాసిటీ ఏమవుతుందో చూడాలి. వీళ్ళు కాకపోతే అంతే కదా మన ఇండియాలో ప్రస్తుతానికి వాళ్ళ పిల్లలు ఏదవుతుంది, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నాయి మొత్తము. వీ హ్యావ్ టు సీ హౌ దిస్ ఫ్యూచర్ ఆఫ్ ఆర్జేడీ గోనా బి.